ప్రస్తుతం యువత ఎంత దారుణమైనటువంటి స్థితిలోకి వెళ్తుంది అనే దానికి ఇవి చాలా చిన్న చిన్న ఉదాహరణలుగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలో కడపలో జరిగినటువంటి ఒక సంఘటన. చదువుకుని హైదరాబాద్‌లో ఉంటూ విచ్చలవిడి జీవితానికి, వ్యసనాలకి, బెట్టింగులకి అలవాటు పడినటువంటి కొడుకు ఉద్యోగం వెతుక్కోకుండా తల్లి డబ్బులు పంపించలేదనేటువంటి కారణంతో హైదరాబాద్ నుంచి కడపొచ్చి తల్లిని కడతేర్చినటువంటి ఘటన. ఇది మరొక ముందే తమిళనాడులో మరొక ఘటన జరిగింది. ఇదేంటి అంటే ఈ బాలుడు 14 ఏళ్లే ఈ వ్యక్తికి. 14 ఏళ్ళు. మొత్తం వీళ్ళు చాలా చిన్న ఫ్యామిలీ. తండ్రి లారీ డ్రైవరు, తల్లి హౌస్ వైఫ్. ఇతనికి ఒక అక్క కూడా ఉంది. ఇతను 14 ఏళ్ల వయసు. అయితే తరచూ తల్లి చదువుకోమని చెప్పి ప్రెజర్ పెట్టడంతోటి తల్లి మీద పగ పెంచుకున్నాడంట. సో దీపావళి రోజున తండ్రి లారీ డ్రైవర్ కదా, అతను ఆ రోజు సెలవు తీసుకుని భార్య కోసం ఒక కొత్త చీర కొనుక్కొచ్చి ఇచ్చాడంట. బట్ ఆమె ఎందుకనో ఆ చీర తీసుకోవడానికి నిరాకరించింది, ఇష్టపడలేదు. ఇద్దరి మధ్య గొడవ అయింది. నేను ప్రేమగా తీసుకొస్తే తీసుకోవా అని చెప్పి అతను సీరియస్ అవటం, ఆ గొడవ కాస్త పెద్దదయ్యి అతను భార్య మీద చేయి చేసుకోవటం జరిగింది. దీంతో భార్య ఆ కోపం మీద పొలానికి వెళ్ళిపోయిందంట దీపావళి రోజు. అదే రోజు సాయంత్రం పొలాల దగ్గర ఆమె రక్తపు మడుగులో పడి ఉండటం గ్రామస్తులు గమనించారు. తమిళనాడులోని కుళ్ళకుచ్చి ఈ ప్రాంతంలో జరిగింది ఈ ఘటన. సో అక్కడ గ్రామస్తులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు వచ్చారు. ఇంట్లో భార్యాభర్తలకు గొడవ అయిందని, భర్త భార్యను కొట్టాడు అని చెప్పి తెలియటంతో ముందుగా భర్తని అనుమానించి స్టేషన్కి తీసుకెళ్లి విచారించారంట. అయితే అతనికి వ్యతిరేకంగా ఏ విధమైనటువంటి ఎవిడెన్స్ దొరక్కపోవడంతో పోలీసులు అసలు ఏం జరిగిందా అని చెప్పి ఆరా తీయగా కొడుకు బిహేవియర్ కొంచెం డిఫరెంట్గా అనిపించడంతో ఈ పిల్లోడిని పట్టుకెళ్ళి గట్టిగా వాళ్ళ స్టైల్లో విచారిస్తే మొత్తం చెప్పాడంట. ఏంటంటే తరచూ చదువుకోమని చెప్పి మా అమ్మ తిడుతుంది, ఒత్తిడి తీసుకొస్తుంది, నాకు ప్రెజర్ పెడుతుంది, చదువుకోవట్లేదని చెప్పి తిడుతుంది. దాంతో నాకు కోపం వచ్చింది. మా నాన్నకి మా అమ్మకి ఇద్దరికి గొడవ అయింది కాబట్టి ఈ టైంలో మా అమ్మని చంపేస్తే ఆ నేరం మా నాన్న మీదకి వెళ్ళిద్ది అనేటువంటి ఉద్దేశంతో దీన్ని ప్లాన్ చేసుకుని నేనే హత్య చేశాను, మా నాన్న మీదకి నెట్టేశాను, నేను దొరుకుతానని అనుకోలేదు అని చెప్పి మొత్తం స్టోరీ పోసగుచ్చినట్టు చెప్పాడంట. సో పిల్లలు ఎంత దారుణమైనటువంటి స్థితిలో, ఎటువంటి వాతావరణంలో పెరుగుతున్నారు అనేది బెస్ట్ ఎగ్జాంపుల్.